హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ టేబుల్స్లో భాగంగా వృక్షశాస్త్రం నుండి మనకి టేబుల్ నుంచి బిట్ అడుగుతున్నాడు. జస్ట్ మీరు ఒక 1 మినిట్ దీని మీద టార్గెట్ పెడితే ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది. పుష్పఫల రూపాంతరాలు, ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్ని మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి, రూపాంతరం జరుగుతాయి. ఇందులో యాపిల్లో తినదగు భాగం ఏది, ఈటింగ్ పార్ట్ ఏదని అడుగుతాడు. తలామస్ అంటే ఇంగ్లీష్లో తలామస్ అంటారు, తెలుగులో పుష్పాసనము అంటారు. పుష్పము పై భాగాన్ని పుష్పాసనము అంటారు. రెండోది కుంకుమ పువ్వు, మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ ది టైమ్స్ అడిగాడు. కుంకుమ పువ్వులో శాప్రాన్ అంటారు. దీన్ని తినదగు భాగం ఏదంటే కేలాగ్రము, స్టిగ్మా. కేలము అంటే పుష్పంలో పైనుండే భాగాన్ని కేలాగ్రం అంటారు. దానిలో కుంకుమ పువ్వును సేకరిస్తారు. అలాగే కాజు, జీడి మామిడిలో మనకి జీడి మామిడి చూస్తే కిందన విత్తనం ఉంటుంది, ఆ పైన మనకు ఒక గుజ్జు ఉంటుంది, అది తలామస్. పుష్పాసనం యొక్క రూపాంతరము జీడి మామిడి పళ్ళు తినే వాళ్ళకి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే కోకోనట్, కొబ్బరిలో మనకి ఎండోస్పెర్మ్, అంకురచడం తింటాం. కొబ్బరిలో పైన ఒక గట్టిగా ఉండే పెంకు ఉంటుంది, దాన్ని రిమూవ్ చేస్తే లోపల ఉండే ఎండోస్పెర్మ్, అంకురచడమే తినదగు భాగం. నెక్స్ట్ క్లోవ్స్, లవంగాల్లో మొగ్గ అంటే అంటే పుష్పం అనేది వికసించక ముందే దాన్ని సేకరిస్తారు, దాన్ని మొగ్గ అంటారు. అది యొక్క మోడిఫికేషన్. నెక్స్ట్ ధాన్యాలు, సిరల్స్ అంటారు. ధాన్యాలు అంటే మనకి వరి కానీ, గోధుమ కానీ, మొక్కజొన్న కానీ మనం తినే భాగం ఏదని అడుగుతాడు. ఎండోస్పెర్మ్, అంకురచ్చడమే తింటాం. అలాగే పల్సెస్, పప్పులు అనేసరికి రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, మినుములు, పెసలు ఇవన్నీ కూడా ట్రూ సీడ్స్, విత్తనాలే మనం తీసుకుంటాం. అలాగే కొరియాండర్, కొత్తిమీరలో మనకి జనరల్గా కొత్తిమీర అనేది లీవ్స్, పత్రాలు తీసుకున్నప్పటికీ దానిలో తినదగు భాగం ఏదంటే సీడ్స్, విత్తనాలు. అలాగే మామిడి, మ్యాంగోలో చూస్తే పై కవచం ఒకటి ఉంటుంది, మిడిల్ లేయర్, మధ్య పల కవచం అనేది మనం తింటాము, అదే పండుగ మారుతుంది. అలాగే గ్రేప్స్, ద్రాక్షలో చూస్తుంటే ఎండోస్పెర్మ్, అంకురచ్చడం అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ టేబుల్ నుంచి బిట్టు లేకుండా పేపర్ సెటప్ అయితే ఉండదు. ఏ బోర్డు తీసుకున్నా, ఈవెన్ ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కానీ పక్కాగా బిట్టిచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ టేబుల్స్లో ఫాలో అవ్వాలి. ఖాళీగా ఉండేటప్పుడు, ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ ఈ రీల్ ఎలాగంటే 1 నిమిషంలో మీకు బిట్టు గుర్తుండిపోద్ది. టైం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్ మనకి ఒక 60 డేస్ డ్యూరేషన్లోనే ఉంది. ఒకసారి అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. జీవితంలో ప్రతి అవకాశం గురించి మనమే ఎదురు చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాగుందనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.